ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాంగోస్ అయితే మా వారు మొత్తం 5 మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. అందులో ఒకటి పాడైపోయింది. మొత్తం ఇవి 4 అయితే ఇవి 3 వీక్స్ అయిపోతుంది. ఊరగాయకని అయితే తీసుకొచ్చారు. ఊరగాయ చేద్దాం అనుకునే లోపే అవి నేనైతే లేజీ చేసాను. రేపు చేద్దాం అనుకుని అది లాస్ట్కి ఇలాగైతే పండిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కలు ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా చేసుకోవాలి. అయితే ఊరగాయ అయితే లాస్ట్కి చేయలేదు. అందులో ఈ 4 కాయల్లోనొచ్చేమో ఒక కాయ వచ్చేమో ఇలాగ పచ్చిగా ఉంది. నేనైతే మ్యాంగో పులిహోర చేద్దామని ఉంచుదాం అనుకున్నాను. అయితే చిన్న ముక్క వేద్దాం, పచ్చిది కూడా వేస్తే బాగుంటుంది కదా అని కట్ చేశాను. కట్ చేస్తే ఇంకేంటి ఇది కూడా పండిపోయింది, సగం పండింది. అయితే ఇలాగ పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం వేసేసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న వాటిని ఇలాగా చూపిస్తున్నాను కదా. ఇందులోని కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. చూస్తున్నారు కదా చాలా తక్కువ వాటర్ వేసాను. ఒక కప్పుడు ఉంటాయేమో వాటరు వేసి అందులో ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత తీపి కావాలంటే అంత తీపి వేసుకోవాలి. అయితే ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, ఇదైతే సగం వీడియోనే. ఎందుకంటే ఒక సగం వచ్చేమో ఒకలా తీసాము, సగం వచ్చేమో ఇంకోలా తీసాము వీడియో. అందుకనే నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, ఇది సగమే. పార్ట్ 1. పార్ట్ 2లోని ఎలా చేశానో ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇదైతే ఇలాగా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనకి తీపి చూసారు కదా, నేను 4 స్పూన్సే వేసాను. ఇంకా ఎక్కువే వేసుకున్నాను, తీపి సరిపోలేదు. చాలా సప్పగా ఉన్నాయి కాయలు. అంటే ఊరగాయ కదా, పుల్లటివి కదా, ఊరగాయకి కావాలి. అయితే ఇవి కొంచెం సప్పగా ఉంది, అందుకే తీపి ఎక్కువే వేసుకున్నాను. నెక్స్ట్ వీడియో పెడతాను. అయితే ఇగో ఇది ఈ ఊరగాయ అయితే లాస్ట్ ఇయర్ చేశాను, మార్చిలో చేశాను. చాలా బాగా కుదిరింది. అయితే ఇది పీసెస్గా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. అసలు తడి లేకోకుండా మనం చూసుకుంటే ఊరగాయ అయితే చాలా బాగా వస్తుంది. ఎవరైనా చేసేయచ్చు. నేను అందుకనే తెప్పించాను ఈ మ్యాంగోస్. లాస్ట్కి మ్యాంగో ఊరగాయ అల్లా పోయి లాస్ట్కి ఇలాగా మజా డ్రింక్ అయిపోయింది. పికిల్ చేద్దాం అనుకుంటే మ్యాంగో మజా అయిపోయింది. సరే నెక్స్ట్ వీడియో అయితే నేను పెడతాను. నీ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.